హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్. ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి. ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి, మరియు మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు మంచి సమాచారం అందుతుంది. శ్రీరామనవమి రోజున మనము గోమాతకి ఎటువంటి ఆహారం పెడితే మనకి ఎటువంటి లాభం కలుగుతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీరామనవమి హిందువుల ప్రధాన పండుగ. ఇది ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల పక్షం 9వ రోజున జరుపుకుంటారు. ఈ రోజున శ్రీరాముణ్ణి పూజిస్తారు. మత విశ్వాసాల ప్రకారం శ్రీరాముడు ఈ రోజునే జన్మించాడు. అందుకే ఈ రోజును శ్రీరాముడి జన్మదినంగా జరుపుకుంటారు. అంతేకాకుండా రాముడు 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరుకొని పట్టాభిషిక్తుడు అయ్యింది కూడా ఈరోజే సీతారాముల కళ్యాణం కూడా జరిగిందని పండితులు చెబుతున్నారు. శ్రీరామనవమి పండుగ రోజున ఆవు కనిపిస్తే దానికి ఇది పెట్టండి, మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. శ్రీరామనవమి రోజు ఆవు కనిపిస్తే దానికి ఇది ఆహారంగా పెడితే చాలు, మీకు పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది. ఆవుకి ఇది పెట్టడం వలన సకల శుభాలు కలుగుతాయి, శని దోషాలు తొలగిపోతాయి. ఆవుకు ఇది పెట్టడం వల్ల మీ ఆదాయం రెట్టింపు అవుతుంది, మీరు కుబేరులు అవుతారు. నవమి రోజున ఆవుకి ఇది తినిపిస్తే మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ఈ సంవత్సరం అంతా డబ్బుకి లోటు ఉండదు. మీరు ఏ పని తలపెట్టినా అందులో విజయాలను సాధించుతారు. అంతేకాదు, శ్రీరామనవమి రోజున మీకు ఇల్లు, భూములు కొనే అవకాశాలు వస్తాయి. మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. మన సనాతన ధర్మంలో ఆవుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడ ఉంటాడు. గోపాలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి గోవులంటే అత్యంత ప్రీతి. శ్రీ మహావిష్ణువుకు అందుకు మునిపే గోవిందనామము ఉంది. సంస్కృతంలో గో అంటే భూమి అని కూడా అర్థం ఉంది. పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఎంతో పవిత్రమైన ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించడం ఎంతో శుభసూచకంగా భావించబడుతుంది. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుండి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు. గోవు పాదాలతో పితృదేవతలు, గొలుసులలో తులసి దళములు, కాళ్ళలో సమస్త పర్వతాలు, మారుతి తదితరులు ఉన్నారు. గోమాత నోరు లోకేశ్వరం, నాలుక 4 వేదాలని పురాణాల్లో వర్ణించడం జరిగింది. గోవు మధ్యలో గంధర్వులు, దంతాల్లో గణపతి, ముక్కు రంధ్రాల్లో శివుడు, ముఖంలో జ్యేష్ఠాదేవి, కళ్ళలో సూర్యచంద్రులు, చెవులలో శంకుచక్రాలు, కొమ్ములలో యమ, ఇంద్రులు ఉన్నారు. అలాగే కంఠంలో విష్ణువు, భుజాన సరస్వతి, రొమ్ములలో నవగ్రహాలు, మూపురంలో బ్రహ్మదేవుడు, గంగ డోలిన కాశీ, ప్రయాగ నదులు ఉంటాయి. గోవు వెనుక భాగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అందుకే గోవు భాగం చూస్తే చాలా మంచిది. ఆ భాగంలో మనం లక్ష్మీదేవిని పూజిస్తాము. గోవు ఈ విధంగా సకల దేవతలతో కొలువై ఉంటుంది అని మన అథర్వణ వేదంలో చెప్పబడింది. గోమాతను పురాణంలో సకల దేవత స్వరూపంగా వర్ణించడం జరిగింది. ఆవు విశ్వమాత. ఆవును ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లే అని మన పురాణాలు చెబుతున్నాయి. గోమాత అని పిలుస్తూ ఉంటారు. కారణం, గోవు ప్రతి అణువులోనూ ఒక్కో దేవత ఉంటారు. కాబట్టి పరమ పవిత్రమైన గోవునకు భారతీయుల జీవన శైలిలో మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని పొందింది. మరి అలాంటి ఆవు శ్రీరామనవమి రోజున వస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో పవిత్రమైన ఆవు శ్రీరామనవమి రోజున కనిపిస్తే ఖచ్చితంగా దానికి పూజ చేయండి. ఆవుకు ప్రతిరోజు పూజ చేస్తే వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలా కాకుండా ప్రతిరోజు ఆవుకు ఏదో ఒక ఆహారం పెట్టినా కూడా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా శ్రీరామనవమి రోజున ఆవుకు
నల్ల నువ్వులు బెల్లాన్ని కలిపి తినిపించండి. మీ ఇంటిలో నల్ల నువ్వులు ఉంటే 1 కప్పు తీసుకోండి. వాటిని అందులోకి బెల్లంని తురిమి ఒక నల్ల నువ్వుల ముద్దను చేసి ఆవుకు తినిపించండి. ఇలా తినిపించడం వల్ల మీపైన శనిదేవుని అనుగ్రహం ఉంటుంది. మీ జీవితం మంచి అభివృద్ధి బాటలో నడుస్తుంది. నల్ల నువ్వులను పొడి చేసి అందులో బెల్లం వేసి కలిపి ముద్దలాగా చేసి మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆవుకి తినిపిస్తే ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. మీకు కలిగే ఆటంకాలు తొలగిపోతాయి. ఆవుకి విడిగా బెల్లం తినిపిస్తే ఆస్తులను, ఇళ్లను కొనే అవకాశాలు కూడా పెరుగుతాయి. మీ జీవితం పురోగతిని చెందుతుంది. ఈ శ్రీరామనవమి రోజున ఆవుకు నల్ల నువ్వుల ఉండను తినిపించండి. వీటితో పాటు కొన్ని ఆహార పదార్థాలను తినిపిస్తే మంచి ఆరోగ్యం, సంపద మీ సొంతం అవుతుంది. 5 గంటల పాటు నానబెట్టిన ఉలవలను తినిపించడం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. నానబెట్టిన బొబ్బర్లను తినిపిస్తే ధనం బాగా సంపాదిస్తారు. నానబెట్టిన గోధుమలను తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో మంచి పేరు ఉంటుంది. గోమాతకు కొంచెం నీటితో కలిపిన బియ్యం పిండిని తినిపిస్తే మానసికంగా ప్రశాంతత ఉంటుంది. ఇంట్లో ఎటువంటి గొడవలు ఉన్నా కూడా అవన్నీ కూడా తగ్గిపోతాయి. అలాగే నానబెట్టిన కందులను తినిపిస్తే కోపం బాగా ఉన్నవారు తగ్గించుకుంటారు. 5 గంటల పాటు నానబెట్టిన కుసుమ గింజలను తినిపిస్తే మనసు, ఆత్మ పరిశుద్ధమవుతుంది. నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. అలాగే కొంచెం నీటిలో బెల్లం, రాగి పిండిని కలిపి ముద్దగా చేసినట్లయితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నానబెట్టిన పెసర్లను తినిపిస్తే విద్యాభివృద్ధి ఉంటుంది. క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. బీట్రూటు, పాలకూరతో ఐశ్వర్య ప్రాప్తి పొందవచ్చు. గోమాతకు దోసకాయలను తినిపిస్తే శత్రువుల బాధ తగ్గుతుంది. గోమాతకు టమాటాలను తినిపిస్తే పెండ్లి త్వరగా అవుతుందంట. బయట కనిపించే ఆవులకు కానీ లేదంటే దగ్గరలో ఉండే గోశాలకు కానీ వెళ్ళి గోవులకు మీరు టమాటాలను పెట్టవచ్చు. ఇలా ఆవుకు టమాటాలను పెట్టడం వల్ల త్వరలో పెళ్లి కుదురుతుంది. ఆవుకు ఈ ఆహార పదార్థాలను తినిపిస్తే తొందరలోనే మీరు పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది. ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది. కనుక శ్రీరామనవమి రోజు మర్చిపోకుండా ఆవుకు దీన్ని తినిపించండి. ఆనందంగా జీవించండి. గోవులు శ్రీకృష్ణ పరమాత్మకు చాలా ఇష్టమైనవి. శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రుడు కురిపించిన పిడుగులతో కూడిన భయంకర వర్షం నుండి 7 రాత్రులు 7 పగలులు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను, ప్రజలను రక్షించాడు. అప్పుడే శ్రీకృష్ణుడు శ్రీహరి అని తెలిసి ఇంద్రుడు పశ్చాత్తాపం చెందుతాడు. అక్కడ వచ్చిన కామధేనువు గోవులకు నష్టం వస్తే కాపాడావు గనుక నీవు గోవిందుడు అని స్తుతించింది. అప్పుడు ఇంద్రుడు అత్యంత భక్తితో శ్రీకృష్ణుని గోవిందనామంతో గోవింద పట్టాభిషేకం చేశాడు. అనేక నామాలు ఉన్న ఆ శ్రీకృష్ణ పరమాత్మ 7 రాత్రులు కష్టపడి గోవులను రక్షించి సంపాదించిన నామం కాబట్టి ఆయనకు గోవిందనామం అంటే చాలా ప్రీతి. శ్రీరామనవమి రోజున గోవుకు ఏమి తినిపిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ విధంగా చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.